మన జీవితాలు ఆయన ఆశించిన ఫలాలు ఫలించనేటటువంటి చెట్లు, ఆయన కాయలు కాయవలసినటువంటి వారమ్మా, ఆయన ప్రేమను పొందవలసినటువంటి వారమే, ఆ ప్రేమలో ఎదగవలసినటువంటి వారమ్మా. ఆ రీతిగా లోకానికి ఉపయోగపడే వారిగా ఉండాలి. అందుకని యేసు ప్రభువు నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరును వెలుగైండు. హల్లెలూయా చెప్పను సార్. అంటే వింటున్నారో లేదా అని దానికోసం నేనే పదాలు చెప్పించినాం. మీరు దయచేసి కునికేసేవాళ్ళు ఏ బాకండి, టైం లేదు అప్పుడే, ఎందుకు టైం ఉంది, నిద్రపోయే టైం ఉంది. కాబట్టి కాయలు లేని చెట్టు మరి యేసు ప్రభు అయితే అంజూరపు చెట్టుని శపించాడు. మన జీవితాలు అంతిమ తీర్పు భయంకరంగా ఉంటుంది. దేవుని మాటలు విని కూడా మారకపోతే భయంకరంగా ఉంటుంది. అందుకని ఆయన మాటలు వినాలి, ఆయన మాట చొప్పున జరిగించాలి, ఆయన మాటలో నిలబడాలి. ఎవరైతే ఆయన మాటను గైకొని ఆయన మాట చొప్పున జరిగిస్తారో ఆ కుటుంబాలకు సంతోషము, సమాధానము దేవుడిచ్చేటటువంటి గొప్ప భాగ్యం, ధన్యులు అని అంటారు. ధన్యులని పిలిపించుకునే మరి కుటుంబాలుగా మనం ఉండాలి. ధన్యుడు, ధన్యురాలా అని పిలిపించుకునే మరి అర్హతను మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం జీవించడానికేనా, దీని తర్వాత ఉన్న జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది. ఈ దేహాన్ని ఇక్కడ వదిలిపెట్టినప్పుడు ఈ దేహం నుండి వెళ్ళే ప్రాణము అనగా దేవుని ఆత్మ, మనలో దేవుని ఆత్మ ఉంది. అందుకనే ఆత్మను బట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాచి అంటే గత మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. అంటే కొన్ని చేదు చెట్లు ఉన్నాయి. మనము ఆయన మంచి ఫలాలు ఫలించడానికి మనకిచ్చినటువంటి ఈ జీవితం ఒక మంచి ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉందా, లేక చేదు ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉందా? మనం చూడాలి. నాకు చదివి సహాయం చేయాలి. మైక్ అన్ని మైక్ ఒకటి అయ్యా, అందరికి వినపడేటట్టుగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 18వ వచనం. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయములు గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లు మరణకరమైన దుష్కాత్ృత్యములకు అట్టి మూలమైనది మీలో ఉండకూడదని అట్లు నేడు ఈ నిబంధనను నీతో చేయించున్నాను. ఇది నిబంధన. స్త్రీ గాని పురుషులు గాని మరణకరమైనటువంటి దుష్క్రియలు చేయకూడదు. నువ్వు మరణమైపోతావు. ఆ మరణాన్ని జయించినటువంటి దేవుడు ఆ మాటలు చెబుతా ఉన్నాడు. ఈ లోకంలో మీరు భయపడకూడదు. అందుకని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చెప్తాడు, నా సమాధానం ఇవ్వనున్నట్లు నా మాట వినమంటాడు. 2 నా చదువు, ఎవరైనా అవకాశం ఉంటే చదవండి. ఎందుకంటే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీ లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకములో భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకాన్ని నేను జయించాను. మరణం మిమ్మల్ని ఏం చేయదు. శాశ్వతమైనటువంటి జీవాన్ని నేను మీకు అనుగ్రహించాను. అందుకని ఆ శాశ్వతమైనటువంటి జీవం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక దేవతలు ఉన్నాయి. ఈ లోక దేవతలు అంటే మనం నిత్యం ఎక్కువ ఆశపడేవి, ఇష్టపడేవి మన జీవితాల్లో ఉన్నవి. దాంట్లో ఒకటి మనం ఆనందించేటటువంటివి, మనకు ఆనందాన్ని కలిగించేటటువంటివి. ఈ సీరియల్స్ మీద ఉన్నటువంటి సీరియస్నెస్ దేని మీద లేదు. నాకు పని అమ్మాయి ఉంది. అమ్మాయిని అమ్మ కాస్త మరి కాఫీ అని అంటే 8 నుంచి 8:30 దాకా నన్ను ఏం అడగొద్దు అన్నది. అంటే అప్పుడేదో పెద్ద సీరియల్ వచ్చిందంటగా, అదేదో దీపం అంటగా,
ఆ దీపం ఉప్మా వండిందా, ఉప్మా తిన్నాడా, ఆయన జైలుకి వెళ్ళాడా, వచ్చాడా, ఇది ఏంది ఇది అని అంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాంటిది, దాని మీద ఉన్న ఇష్టం. కాబట్టి ఎంత టైం ఉన్నా ఏం చేసినా ఆ ఇంట్లో కరెంట్ పోయినప్పుడు పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఫోన్లో బాగా అందరి చేతుల్లో ఉన్నాయి. ఏ విషయాలు మాట్లాడుకున్నంటే సీరియల్ అది అక్కడ ఏమైంది, ఆ తర్వాత దీప ఏం చెప్పింది, ఆ మనోహర్ ఏదో వాడి పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఏం చెప్పాడు, రకరకాలు. కాబట్టి దేని మీద మన మనసు కేంద్రీకరం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసార మాధ్యమాల్లోని యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, మరి టీవీ, తర్వాత ఇంకేదో ఉన్నాయి అవన్నీ యూట్యూబ్లో, ఫేస్ మొహం బుక్లో వేస్తారు. అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. అందుకనే దేవుడు నీ కోసం కాయల కోసం చూస్తున్నాడు. మనం దేవుని కోసం ఏం కాయలు కాస్తాం. ఇది దేవునికి అయిష్టమైనటువంటి దాన్ని ఎంతసేపు మనం ఉంచుకుంటాం. అందుకని ఇంకొక మాట కూడా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, సామెతలు 5:4. మనకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జీవితంలో మన చేతుల్లో ఏమీ లేకుండా పోతుంది. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. అనగా ఈ చేదు ఫలాలు దేవుడు ఆశించిన ఫలాలు ఫలించట్లేదు. ముసిని పండు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు. అదంటే మహా చేదు అంట. ఆ వయసులో కూడా లేరు ఇప్పుడు. కొంతమందికి అని తెలిస్తే మంచిది. దాని టేస్ట్ చెప్పమంటే అది చేదు. కాబట్టి దానిని అనగా నీ జీవితంలో అలాంటి ఫలాలు రాకుండా దేవుడు ఆశించే ఫలాలు రావాలి. దేవుని అజ్ఞానముతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ముసిరి పండంత చేదు కలిగినటువంటి జీవితం, ఇంకా దేవుడు ఆశించే ఫలాలు రాకపోతే ఆయన నిన్ను నిత్యము పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. నీ మాటలను ఆయన వింటూ ఉన్నాడు. నీ చేష్టలు ఆయన ఎరిగి ఉన్నాడు. నీ నడవడికను ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి పనిని నువ్వు చేస్తున్నావా, ఇష్టమైనటువంటి పనిని చేస్తున్నావా, దేవుడు నిత్యము నీకు మరి కాపుదలుగా ఉంటేనే నీ పనిని చూస్తూ ఉన్నాడు. అందుకనే చేదు అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. చేదు కల వీటి గురించి చేదు. ఇర్మియా 9:15. సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపిస్తాను, విషజలము త్రాగిస్తాను. తామైనను తమ పితరులైన చాలు చేదు కూరలు తినిపిస్తానంటున్నాడు. ఎందుకులే వాటర్ ట్యాంక్ లోపల ఆదివారం గురువారం నీకు చేదు కూరలు వండుకోవాల్సిన పనే లేదు. కాబట్టి ఇక్కడ ఒక అదృష్టం దేవుడు ఇచ్చాడు. కానీ నీవు సరైనటువంటి ఫలాలు ఫలించకపోతే నీకు చేదు కూరలు తినిపిస్తానంటున్నాడు దేవుడు. చేదు జలాలు తాపిస్తానంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో మనం తాగే నీళ్లు మిల్లర్ వాటర్, క్యాన్ వాటర్, బావుల్లో నీళ్లు తాగటం లేదు, గుంటల్లో నీళ్లు తాగటం లేదు, మరి అలాగే బోర్లో నీళ్లు తాగటం లేదు. ఎందుకంటే మంచి ఆరోగ్యంగా ఉండడానికి. తాగిన వాళ్ళు కొంతమంది 5 తాగిన దగ్గర నుంచే మోకాళ్ళు నొప్పి, 35 సంవత్సరాలకే లేవలేని పరిస్థితి. పెద్దోళ్ళు మనకంటే పెద్దోళ్ళు ఏం బాగా లేచి నడిచి అటు ఇటు వెళ్తూ ఉంటారు. 30-40 సంవత్సరాల లోపలనే అబ్బా మోకాళ్ళు కూర్చోలేరు, లెగిస్తే కూర్చోలేరు. చేదు జలాలు తాపిస్తారు నీకు. జాగ్రత్తగా